మేము పవిత్ర గ్రంథమైన ఖురాన్ని మనస్ఫూర్తిగా గౌరవించే వ్యక్తి. బైబిల్ని ఎంతగా గౌరవిస్తామో ఖురాన్ని కూడా అంతగా గౌరవిస్తాము. నేను ఒకటే అడుగుతాను, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మసీదులో ఉన్న, మేము చర్చిల్లో ఉన్న ప్రమాదం మన ఇద్దరికీ ఉంది అన్న విషయం మాత్రం మీ మనసులో ఉన్నది. రెండవది ఏంటంటే, మేము క్రైస్తవులంగా ఉన్న మీరు ముస్లిం సహోదరులైనా మన ఇద్దరికీ తండ్రి అబ్రహాం గారే అన్న విషయాన్ని కూడా దయచేసి మీరు మనసులో. మీకేదన్నా కష్టం వస్తే మా ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడు. మాకేదన్నా కష్టం వస్తే దయచేసి మానవత్వంతో మీరు కూడా వీళ్ళు మా దాయాదులు అని మాకు అండగా నిలబడండి. మనకి దేవుడు మేము దేవుడి చిత్తం అని ఎంత ధైర్యంగా అంటామో ఇన్షా అల్లా అని అంత గౌరవంగా కూడా అంటాం. దయచేసి ఈ విషయాన్ని మీ ద్వారా, ఎందుకంటే మీరు సిగ్నేచర్ స్టూడియోలో మాట్లాడినప్పుడు ఉపేందర్ గారు ఆయన మహేందర్ గారు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారో మేము కళ్ళారా చూసాం. ఆ సమయంలో మీరు పడ్డ వేదన కూడా మేము చూసాం. చివరికి మీరు సనాతన ధర్మాన్ని కూడా గుండెల్లో పెట్టుకోవడానికి సిద్ధపడ్డా. మీరు వేరు అని చెప్పడానికే ప్రయత్నించారు తప్ప దగ్గరికి తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నించలేదు. ప్రవీణ్ పగడాల గారి హత్య ఒక సంతకం. రాబోయే రోజుల్లో క్రైస్తవులకి ముస్లింలకి ఇది ఒక మరణ శాసనంగా మారబోతుంది అని ఓపెన్గా చెప్తున్నారు. నెక్స్ట్ అజయ్ని చంపుతామంటున్నారు. బీజేపీ నేతలు వాళ్ళ పర్సనల్ పేజెస్లో, అఫీషియల్ పేజెస్లో అనౌన్స్ చేస్తున్నారు, నెక్స్ట్ చచ్చేది అజయ్ గాడే అని చెప్పి నా గురించి మాట్లాడుతున్నారు. చావడానికి మీరు భయపడదు, నేను భయపడను, దేవుని దగ్గరికి వెళ్ళిపోతామని. కానీ మిగతా వాళ్ళు నాయకత్వం లేకపోతే బలహీనలు అయిపోతారు. ఈ విషయంలో ఎప్పుడు మీ దృష్టికి ఏమొచ్చినా మీ నమ్మకాలు మీవి, మా నమ్మకాలు మావి. కానీ కష్టం అంటే మాత్రం ఇద్దరం కలుద్దాం పై. ఈ విషయాన్ని మాత్రం ఇది ముస్లిం సమాజానికి నేను క్రైస్తవ సహోదరుడిగా నేను ఇస్తున్నటువంటి రిప్రజెంటేషన్గా దయచేసి మీరు భావించారు.